తెలంగాణ వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెకు పిలుపునివ్వడంతో అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిచిపోయాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో సమ్మె కొనసాగుతుండగా అన్ని డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. కాంగ్రెస్ ఇచ్చిన 32 హామీలు అమలు చేయాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో వేలాది బస్సులు ఆగిపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్టాండ్లలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షిస్తుండగా అధికారులు అద్దె బస్సులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి చెందారు. 1935లో గుంటూరులో జన్మించిన ఆయన కాంగ్రెస్, టీడీపీ పార్టీలలో కీలక పాత్ర పోషించి 1984లో స్వల్పకాల ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయనకు కుమారుడు కాగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రేపు సాయంత్రం పంజగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావుపై చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కమిషన్ విచారణలో సహజ న్యాయ సూత్రాలు పాటించలేదని, నివేదికపై చర్యలు చెల్లవని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు రాజకీయ కుట్రలను బయటపెట్టిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తీర్పుతో న్యాయమే గెలిచిందని, సత్యం నిలిచిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం రాజకీయాలు ఆపి రైతుల ప్రయోజనాల కోసం ప్రాజెక్టు మరమ్మతులపై దృష్టి పెట్టాలని హరీష్ రావు అన్నారు. పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలకు సమ్మె పరిష్కారం కాదని, ప్రజా రవాణా పరిరక్షణ అవసరమని ఆయన అన్నారు. కార్మికుల సమస్యలపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేసి 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 32 అంశాల్లో 29 వెంటనే పరిష్కరించవచ్చని, ఆర్టీసీ విలీనం వంటి అంశాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ విషయాలపై సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. కాకాని గోవర్ధన్ రెడ్డి రాయలసీమ నీటి హక్కుల కోసం వైసీపీ పోరాటానికి సిద్ధమవుతుందని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని అడ్డుకున్నారని విమర్శలు చేశారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య రహస్య ఒప్పందాలున్నాయని ఆరోపిస్తూ రైతులపై అన్యాయం జరుగుతుందని అన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేయాలంటే రైతుల పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా నరేంద్ర మోదీ అమరవీరులకు నివాళులర్పించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ వారిని ఎప్పటికీ మరవలేమని అన్నారు. ఈ విషాద సమయంలో దేశం ఐక్యంగా నిలవాలని, ఉగ్రవాదానికి భారత్ ఎప్పటికీ తలొగ్గదని స్పష్టం చేశారు. గత ఏడాది జరిగిన ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలో ఆయన లుక్పై విమర్శలొచ్చాయి. ఇటీవల ముఖేష్ ఖన్నా కూడా ఆ లుక్పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అక్షయ్ ప్రేక్షకులకు క్షమాపణ చెప్పారు. నకిలీ మీసం వాడాల్సి రావడం, సహజంగా మీసాన్ని పెంచలేకపోవడమే దీనికి కారణమని వివరించారు. ఇక చంద్రమోహన్ రెడ్డి దర్శకత్వంలో అక్షయ్, రాణా దగ్గుబాటితో కొత్త పాన్ ఇండియా సినిమా రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మమితా బైజు ప్రేమల సినిమాతో గుర్తింపు పొందిన ఆమె ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉన్నారు. జననాయకన్ లీక్పై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సినిమా వెనుక ఉన్న కష్టాన్ని గౌరవించాలని అన్నారు. కళ ప్రమోషన్స్లో మాట్లాడుతూ ధనుష్ కష్టపడి పనిచేసే నిబద్ధత తనకు ప్రేరణను ఇచ్చిందని అన్నారు. అతని భిన్నమైన కథలు, పాత్రలు ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త అనుభూతిని ఇస్తాయని అన్నారు. ధనుష్ హీరోగా కళ ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. మమితా బైజు ఈ చిత్రంతో పాటు సూర్య నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్లో హీరోయిన్గా నటిస్తుంది. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు ఇప్పట్లో జరిగే సూచనలు లేవని సమాచారం. జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం పాకిస్తాన్ పర్యటన వాయిదా పడింది. ఇరాన్ నుంచి స్పష్టత లేక ఈ వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం ముగియక ముందే చర్చలు జరగాల్సి ఉన్నప్పటికీ పురోగతి కనిపించలేదు. హార్ముజ్ దిగ్బంధనం ఎత్తివేయాలన్న షరతులతో చర్చలకు వస్తామని ఇరాన్ తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించినప్పటికీ దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమెరికా ఇరాన్పై ఒత్తిడి పెంచుతూ హార్ముజ్ ప్రాంతంలో దిగ్బంధనం కొనసాగిస్తోంది. స్కాట్ బేసిన్ ప్రకారం ఈ చర్యలతో ఇరాన్ చమురు ఎగుమతులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీంతో చమురు బావులు మూతపడే పరిస్థితి ఏర్పడి ఆ దేశ ఆదాయానికి గండిపడే ప్రమాదం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఈ దిగ్బంధాన్ని కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇరాన్తో రహస్య వాణిజ్యం చేసే దేశాలు నౌకలపై కఠిన ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.